ఓ మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి స్వార్థం లేకుండా ఆదుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఫ్రెండ్ మాత్రమే. ఎస్, నేను చెప్పింది 100% నిజమే. అందుకే ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం కావచ్చు, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక లైబ్రరీతో సమానమని చెప్పారు అబ్దుల్ కలాం గారు. ఇప్పుడు జెన్జీ జనరేషన్లో స్నేహితుడెవరు, నిజమైన స్నేహితుడెవరు అన్న మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఫ్రెండ్ అంటేనే నిజం, అలాంటిది నిజమైన ఫ్రెండ్ వచ్చాడా? మీకున్న పరిస్థితులకి అతను అందుబాటులో ఉన్నాడా? అందులో అతను ఏం చేస్తున్నాడు? అసలైన స్నేహానికి అర్థం చెప్పాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి సంబంధించి డీటెయిల్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఆ విజువల్ చూద్దాం. ఒకసారి ఈ గ్రీన్ కలర్ టీషర్ట్లో కనిపిస్తున్న వ్యక్తి, గ్రీన్ కలర్ బ్లూ కలర్ జీన్స్, ఆ వెనకాల కనిపిస్తున్న కారు ఉంది కదా, దాని ఖరీదు 37 లక్షలు, అక్షరాల 37 లక్షలు. తను రీసెంట్గా తన జాబ్ని పోగొట్టుకున్నాడు. ఆ జాబ్ పోగొట్టుకున్న విషయం జర్మనీలో ఉన్న తన ఫ్రెండ్కి తెలిసింది. సో తను బయట ఒక బేకరీని పెట్టి, ఒక టేబుల్ లాంటిది పెట్టి నడిపిస్తున్నాడు, స్టార్ట్ చేశాడు బిజినెస్ చిన్నగా అని తెలిసిన తర్వాత తన దగ్గర ఇండియాలో ఉన్న కార్ ఏదైతే ఉందో 37 లక్షల ఖరీదైన జీప్ కాంపాస్ కార్, ఆ కార్ని తన ఫ్రెండ్కి ఇమీడియట్గా ఇచ్చి నువ్వు దీంట్లో బిజినెస్ చేసుకో అని చెప్పేసి ఆ ఫ్రెండ్కి ఒక సపోర్ట్ లాగా, ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు.